కుక్క పెత్తనం గాడిద చేస్తే ఏమవుతుంది? నడ్డి విరుగుతుంది. అలాగనే ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి కన్నీళ్లు పెట్టుకునేలాగా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు అని ఒక ఇంటర్నల్‌గా సమాచారం అయితే బయటకు ప్రచారం జరుగుతోంది. అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి తనకున్న ఉద్దేశాలని బయట పెట్టుకోవటానికే అసల ఆ మీడియా సమావేశం పెట్టింది గానీ, అమరావతి మీద నేషనల్ మీడియాను సైతం పిలిచి ఆ మాట చెప్పింది. ఎందుకంటే, అమరావతిని పార్లమెంటులో నోటిఫై చేయటానికి కావలసిన ఈ వ్యవహారాలను మొత్తం చూడాల్సిందిగా మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు అమిత్ షాను గూడా గట్టిగా కోరుకున్నాడు. అట్లాగనే విభజన చట్టంలో అమెండ్మెంట్ చేసి అమరావతిని ఇక అక్కడి నుంచి కదలకుండా నోటిఫై చేస్తే జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకెవ్వరు వచ్చినా సరే అమరావతిని అక్కడి నుంచి కదలకుండా చేసే వీలుంటుంది అనేది చంద్రబాబు నాయుడు ప్లాను. దానికోసమనే ఇంకా దాంతో పాటుగా అమరావతిలో ఇప్పుడు చాలా త్వరగా నిర్మాణాలు నిర్మించడం గతంలో లాగా కాకుండా చాలా ఫాస్ట్‌గా నిర్మాణం జరగటం గానీ, ఇంకా సెకండ్ టైము ల్యాండ్ పూలింగ్ గూడా చేస్తే రైతుల్లో కూడా కొద్దిగా భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా గూడా వాళ్ళు ఏమాత్రం పెద్దగా బెసకటం లేదు. వాళ్ళు కూడా దరిదాపుగా ప్రభుత్వానికి భూములు అప్పచెప్పటానికి సిద్ధంగా ఉన్నారనుకున్న దాంట్లో నేనొస్తే మళ్ళీ గనక పొరపాటునైనా నేనొస్తే అమరావతిని మాత్రం ఇక్కడ లేకుండా చేస్తాను, రాజధాని ఇక్కడ లేకుండా చేసేస్తానని వాళ్ళలో కూడా ఒక భయం పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ చాలా క్లియర్‌గా ఉంది. కావాలని మాట్లాడిన మాటలే. ఇక దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి దీన్ని కవర్ చేయటానికి బయటకొచ్చి ఏదో అమరావతి మీద యథాలాపంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు తప్ప అమరావతి మీద జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రేమ ఉంది అని ఇలాంటి పోస్కోలు కబుర్లు 4 చెబితే జగన్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిచి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడనేదైతే ఇప్పుడు సమాచారం బయటకొచ్చింది. నీకెందుకయ్యా? నిన్నెవడు చెప్పమన్నాడు ఆ మాట? కవర్ చేయాల్సిన అవసరం నాకేం లేదు. నేను కావాలనే ఆ మాట మాట్లాడాను. అమరావతి మీద నాకు ప్రేమ ఉందని, నేనొస్తే అమరావతిని ఇక్కడే ఉంచుతానని నీకు చెప్పానా నేను? అని జగన్ సీరియస్ అయ్యాడనేది ఇప్పుడు ఆ పార్టీలో చర్చ నడుస్తుంది. అసలు యాక్చువల్‌గా ఈ అమరావతి బేస్ మీదనే అటు కృష్ణా జిల్లాలో కావచ్చు, ఇటు గుంటూరు జిల్లాలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైపోయింది. వాళ్ళు తిరిగి ఏ రకంగానూ కోలుకునే పరిస్థితి కనపడటం లేదు. అమరావతి రైతుల్ని ఏమాత్రం వేధించారో కళ్ళతోటి ఇక్కడున్న ప్రజలందరూ చూశారు కాబట్టి ఇలాంటి ఒక మ్యాండేట్ వచ్చింది. 11 సీట్లకు పరిమితం అవటం. అందులో ఒకటి జగన్మోహన్ రెడ్డిదే. మిగతా గెలిచింది 10 మందే. అయినా కూడా జగన్ స్టాండ్ అయితే క్లియర్‌గానే ఉంది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి దీన్నేదో కవర్ చేసి మసిపూసి మారేడుకాయ చేద్దాం అన్నట్టుగా ఆయనకు నోటికొచ్చిన మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అయిపోయి నేను అమరావతి మీద ఉన్న స్టాండ్‌ని ఖచ్చితంగా వెలిబుచ్చాను అనే విషయాన్నయితే క్లియర్‌గా చెప్పాడు. దీంతో పాటుగా ఇప్పుడు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా కొంచెం అగమ్యగోచరంగా తయారయ్యే విధంగా కనిపిస్తోంది అనేది కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీ కోఆర్డినేటర్‌లో అందరూ అసలు పార్టీలో ఎవరెవరున్నారో అందరినీ మేనేజ్ చేసే బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఉంది. దాంతో సజ్జల భార్గవరెడ్డిని కూడా సాక్షిలోకి తీసుకొచ్చి సాక్షిలో సోషల్ మీడియా వింగును చూడటానికి కూడా అందులో ఒక ఉద్యోగం కూడా ఇచ్చారు. ఇప్పుడు అవి కూడా అగమ్యగోచరంగా అయిపోయాయి. సజ్జల రామకృష్ణారెడ్డి సొంత పెత్తనం తీసుకొని అమరావతి మీద మాకు ప్రేమ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అనంటే ఇప్పుడు బయటకు వేరే రకమైన సంకేతాలు వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఏం ఉపయోగం? జగన్ను ఏదో గతంలో సిపిఎస్ రద్దు గురించి కూడా ఇలాగనే కొన్ని మాటలు మాట్లాడినా జగన్ అప్పుడు మెదలకుండా ఊరుకున్నాడు. అవగాహన లేక జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆ మాట మాట్లాడాడు అనే దాని మీద కానీ జగన్మోహన్ రెడ్డి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటర్లు వేరే అని మాట్లాడింది దాని మీద కూడా పెద్దగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు చాలా సొంత ప్లాన్లు జగన్మోహన్ రెడ్డి తయారు చేసుకుంటూ ఆయన ఒక పందాలో వెళ్తున్నాడు. మంచో చెడో జగన్మోహన్ రెడ్డి ఒకటి నమ్మాడు, దాన్నే చేసే ప్రయత్నమే చేస్తుంటే కవర్ చేయడానికి మసిపూసి మారేడుగా చేయటానికి ఇలాంటివన్నీ తీసుకొని వచ్చాడు. ఇక దీంతో పాటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా మీడియా మీద కూడా ఒక డర్టీ గేమ్ దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.
నేను దాని గురించిన పూర్తి వివరాలు మన మెయిన్ ఛానల్ అయిన కుండబద్దల్లో ఒక వీడియో పెట్టాను. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే అది కూడా చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా వేస్తాను. ఎలాగ ఒక డర్టీ గేమ్కి ప్లాన్ చేశాడు అని. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నాడు. ఆ ప్లాన్లన్నిటి మీద నీళ్లు పోసేట్టుకు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి 4 తికమక మాటలన్నీ మతిలేని మాటలన్నీ మాట్లాడితే జగన్ ప్లాన్ చెడిపోదు. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి అని ఆలోచించుకుంటుంటే వాళ్ళని ఏం లేదులేమ్మా అంటే జగన్ గట్టిగా దెబ్బ కొట్టదలుచుకున్నాడు. ఇప్పుడు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయింట్మెంట్ పోస్తానంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? గట్టి దెబ్బే కొట్టదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గట్టిగానే నిర్ణయం చేసుకున్నాడు. ఈ కవర్ డ్రైవులు చేసి సజ్జల రామకృష్ణారెడ్డి అనవసరంగా దవడ పగిలిపోయేటట్టు, ఫిలమెంట్లు పగిలిపోయేటట్టు జగన్ తోటి సీరియస్గా వార్నింగ్ తీసుకొని బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.